లక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఏమని చూసేద్దామా? అదే చికెన్ కర్రీ విత్ బగారా రైస్. అది కూడా కుమారి ఆంటీ స్టైల్లో హైదరాబాద్లో చాలా ఫేమస్ అయింది కదా! అచ్చు అలాగనే మనం ఇంట్లో చేసుకోవచ్చండి. ఇంకా హెల్తీగా చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఎలాగా అని మీకు నేను చూపిస్తాను. లేట్ చేయకుండా అదే ప్రాసెస్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ చేసి చెప్పండి. సో నేను ఇక్కడ ముందు చికెన్ కర్రీ చేసుకుంటున్నానండి. దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఒక 2 ఇంచుల పైన చెక్కలు నేను తీసుకుంటున్నాను. అలాగే ఒక 6 నుంచి 7 నేను ఇక్కడ లవంగ మొగ్గలు అనేది వేసుకుంటున్నాను. అలాగే ఒక 5 మిరియాలు అనేవి వేసుకుంటున్నాను. ఇవన్నీ సన్నగా ఉన్న మంట పైన ఒక 2 మినిట్స్ అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక మీడియం సైజు 2 మీడియం ఆనియన్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా అంతే, ఒక్కొక్క మినిట్ మీరు గ్యాప్ ఇచ్చేసి అన్నీ యాడ్ చేసుకొని ఫ్రై వస్తుంది. చూడండి, నేను ఇక్కడ ఆనియన్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఎంత బాగా మీరు ఫ్రై చేసుకుంటారో కర్రీ అనేది కూడా అంతే టేస్టీగా వస్తుందండి. చాలా తిక్కగా వస్తుంది గ్రేవీ అనేది. ఇప్పుడు చూడండి, ఒక 4 ఇంచుల పైన నేను ఇక్కడ అల్లం అనేది తీసుకుంటున్నాను. నేను అలాగే ఒక గెడ్డ నేను వెల్లుల్లిపాయలు అనేది తీసుకుంటున్నానండి, పొట్టు తీసేసి. ఇది కూడా అంతే, ఒక 1 మినిట్ దీన్ని ఫ్రై చేసుకోవాలి. అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్ అనేది మొత్తం పింకిష్ కలర్గా ట్రాన్స్పరెంట్ అయిపోయింది కదా. నేను ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక 2 మీడియం సైజు టమాటోల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక గుప్పెడ అయినా నేను కొత్తిమీరని కూడా అంతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ చికెన్ కర్రీ మీరు పరోటాకైనా, పూరికైనా, దోశకైనా లేదా బగారా రైస్కైనా చాలానే టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇదంతా వేసుకొని అలాగే కొంచెం పుదీనా అనేది వేసుకున్నాను. పుదీనా కూడా కలిపి దీన్ని బాగా ఫ్రై చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసి మెత్తగా అవ్వాలండి. మనం వేసిన టమాటో ముక్కలు అనేవి చాలా మెత్తగా అయిపోతే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని దీన్ని నేను పక్కన పెట్టేస్తాను. దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత నేను దీన్ని బాగా మిక్సీకి వేసుకొని వస్తాను. చూడండి, ఆల్మోస్ట్ ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో నేను గ్యాస్ని ఆఫ్ చేసేస్తాను. దీన్ని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీన్ని మనము గ్రైండ్ చేసుకొని రావాల్సి వస్తుంది. చూడండి, కంప్లీట్గా కూల్ అయిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఒక గుప్పెడ అంతా నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కలు అనేది యాడ్ చేసుకుంటున్నాను అండి. దీనిలోకి కొంచెం వాటర్ వేసుకొని ఇలా చిక్కగా రుబ్బుకొని వచ్చానండి. చాలా ఎక్కువగా వాటర్ అనేది యాడ్ చేయకుండా కొంచెమే వాటర్ వేసి ఈ విధంగా మీరు బాగా గ్రైండ్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు మనము అదే బాండ్లీలోకి ఇంకా ఒక 5 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే మీరు చూసే ఉంటారు వీడియోస్లో చాలా నూనె ఎక్కువనే యూస్ చేస్తారు. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ని తక్కువనే వేసుకోండి. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా బాగా వేగాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను చికెన్ ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ కేజీ చికెన్ ముక్కలను తీసుకున్నాను విత్ బోను. పెద్ద సైజుగా కట్ చేసుకోండి, ఎందుకంటే దీన్ని బాగా మనం కుక్ చేసుకున్నప్పుడు చెదిరిపోతుంది ముక్కలు అనేవి. అందుకే కొంచెం పెద్ద సైజు, మనము మీడియం సైజు కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలు అనేవి ఇలా కట్ చేసి బాగా క్లీన్ చేసి దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. దీని అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. కూర సూపర్గా ఉడుకుతుంది, అలాగే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇదంతా అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని దీన్ని బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. బట్ బగారా రైస్ మాత్రం
సూపర్ కాంబినేషన్ అండి. అందుకే అనుకుంటాను కుమారి ఆంటీ దగ్గర చాలానే క్రౌడ్ ఉంటుంది కదా! మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? టేస్ట్ చేసుంటే ఎలా ఉంటుందని కామెంట్ చేసి చెప్పండి. దానికన్నా సూపర్‌గా ఉంటుంది. అచ్చు అదే టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, దానికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకొని దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని ఒక 5-10 మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్‌లో క్లోజ్ చేసి ఉడికిచ్చున్నాను. చూడండి, ఈ నూనె అంతా బయటకొచ్చింది. ఇప్పుడు సరిపడంత కారము, అలాగే నేను ఇక్కడ చికెన్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. కారం 2 టేబుల్ స్పూన్, అలాగే చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు చికెన్ మసాలా ఇంట్లో చేసుకునేటట్టయితే, అలాగే బయట తెచ్చి యాడ్ చేసుకున్నట్టయితే ఏదైనా సరే 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి. కారం కూడా అంతే 2 టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇదంతా వేసి మనం వేసిన కారం అంతా ఆ చికెన్కి బాగా పట్టించాలండి. బాగా కోట్ అవ్వాలి ఆ చికెన్కి. దానికోసం ఇలా బాగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కారం మసాలాలో ఇంకా ఒక 5 మినిట్స్ దీన్ని బాగా మీడియం ఫ్లేమ్లో వదిలేసేయండి. లో ఫ్లేమ్లో దీన్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తాను. చూడండి, 5 మినిట్స్ బాగా ఫ్రై అయ్యింది. మనం వేసిన కారంలో బాగా కారం అంతా చికెన్కి పట్టేసిందండి. ముక్కలకి చప్పచప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేస్తే. చూడండి, ఇప్పుడు కొంచెం అడుగు మాడుతుంది కదా, ఇప్పుడు నేను మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడే నేను ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా మసాలా పేస్ట్, అదంతా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ దీని వల్లనే చిక్కగా గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుంది. చూడండి, ఇదంతా వేసేసి ఒక 1/2 లీటర్ అంత వాటర్ మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్ గిన్నెలోకి కొంచెం పోసేసి దాన్ని దీనిలోకి యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత చూసి యాడ్ చేసుకోండి. మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే అంత టేస్టీగా ఉండదు. కొంచెం చూసుకొని మీకు ఎంత చిక్కగా కావాలి, ఇంకొంచెం ఎక్కువగా పల్చగా కావాలా అనేది చూసుకొని మీరు ఈ టైంలోనే వాటర్ అనేది యాడ్ చేసుకొని నీట్గా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. అడుగున కొంచెం పట్టులాగా ఉంటుంది, అంతా నీట్గా తీసేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అచ్చు అలాగే కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా అంతే అదే విధంగా ఉంటుంది. మనం ఆ క్రౌడ్లో తినలేము, ఆ హైదరాబాద్కి వెళ్ళి అంత టేస్ట్ చేయలేము అంటే హ్యాపీగానే ఇంట్లో ఇలా విధంగా చేసుకొని ఇంటి వాళ్ళకి మొత్తం మీరు వండి పెట్టొచ్చండి. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఇదంతా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10-15 మినిట్స్ దీన్ని క్లోజ్ చేసి వదిలేస్తాను. చూడండి, 10-15 మినిట్స్ అయింది. నేను మధ్యలో మళ్ళీ కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకున్నాను. వావ్, ఎంత సూపర్గా ఉడికిపోయింది కదా. మనం వేసిన నూనె అంతా బయటకు వచ్చేసింది, చాలా చిక్కగా వచ్చింది. ఇంత చిక్కగా సరిపోతుందండి. ఈ టైంలో నేను గ్యాస్ని ఆఫ్ చేసి పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనం చిక్కని కుమారి ఆంటీ చికెన్ స్పెషల్ గ్రేవీ రెడీ అయిపోయింది. దీనిలోకి బగారా రైస్ని కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. అది కూడా బగారా రైస్ కూడా ఎలాగ చేసుకోవచ్చని చాలా టేస్టీగా మీకు నేను చూపించబోతున్నాను. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చిక్కగా ఉంటుంది. పరోటాకైనా, పూరీకైనా, దోశలకైనా, లేదా రాగి సంకటిలోకైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలాంటి గ్రేవీని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినేయండి. ఎలా వచ్చిందని నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే మాత్రం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. చూడండి, లెగ్ పీస్ కూడా అంతే సూపర్గా ఉడికిపోయింది. టేస్ట్ మాత్రం మీరు ఒక్కసారి దీన్ని ట్రై చేస్తే మళ్ళీ ఇదే విధంగా మీరు గ్రేవీని ట్రై చేస్తారండి. తప్పకుండా ఇదే విధంగా మీరు ట్రై చేసి తినడానికి ఇష్టపడతారు. చూడండి, లాస్ట్లో కొంచెమే నేను ఇక్కడ కొత్తిమీర అనేది సర్వ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టేస్తాను. తర్వాత నేను ఇప్పుడు బగారా రైస్ని ప్రిపేర్ చేసుకుంటానండి. చూడండి, చాలా చిక్కగా వచ్చింది. గ్రేవీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి తినండి. ఇప్పుడు బగారా రైస్ కోసం నేను ఇక్కడ 1 గ్లాసు బాసుమతి రైస్ తీసుకుంటే ఇంకొక గ్లాసు నార్మల్ సోనా మసూరి రైస్ అనేది తీసుకున్నానండి. 2 కూడా ఈక్వల్ పార్ట్కొని తీసుకొని బాగా వాష్ చేసుకొని దీని ఒక అరగంట నానపెట్టేసుకుంటాను. నానపెట్టేసుకునే లోపు మనం దీనిలోకి తిరువాత వేసుకుందాం రండి.
చూడండి నేను తిరువాత కోసం ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్‌ని ఏసుకుంటున్నాను. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత దీనిలోకి మళ్ళీ నేను ఒక టేబుల్ స్పూన్ అంత మాత్రమే నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పూర్తిగా నెయ్యిలోనైనా వాడుకోవచ్చు, లేదా నూనె అయినా వాడుకోవచ్చు. ఇదంతా బాగా కాగిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. మీ ఇష్టం చెక్కలు గానీ, లవంగ గానీ, అలాగే బిర్యానీ ఆకు గానీ, లేదా కల్లు పువ్వు గానీ ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటుందో అదంతా మీరు వేసుకోవచ్చు. ఇదంతా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్లైస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా స్లైస్గా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పింకిష్ కలర్ అవ్వాలండి. ఇలా బాగా పింకిష్ కలర్ అయిన తర్వాత చూడండి ఇలా నేను బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను దీనిలోకి అల్లం వెల్లుల్లి ముద్ద అనేది ఒక టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటున్నానండి. చాలా ఫటాఫట్గా అయిపోతుంది బగారా రైస్, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా స్పెషల్ వెకేషన్కి ఇలా మీరు ట్రై చేసి చూడొచ్చు, చాలానే టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని దీన్ని కూడా అంతే మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ దీన్ని బాగా ఫ్రై ఇవ్వాలండి. దానిలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పటి వరకు మీరు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఇలా చీల్చుకొని పెట్టుకున్నానండి పచ్చిమిర్చి. ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి అనేది ఇలా చీల్చుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దానిలోకి నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కారం కొంచెం ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఒక 5 నేను తీసుకుంటున్నాను. మీకు కారానికి అనుగుణంగా మీరు వేసుకోవచ్చండి. ఎంత బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ పచ్చి బఠానీ ముక్కలు అనేవి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి పచ్చి బఠానీలు ఒక 2 గుప్పెడంతా నేను యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒక 1 మినిట్ అంతా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను ఒక గుప్పెడంతా కొత్తిమీర అనేది ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక గుప్పెడంతా పుదీనా ఆకులు అనేది ఇలా వేసుకుంటున్నాను. ఒక్కొక్క గుప్పెడంతా సరిపోతుందండి, ఎక్కువ అంతా వేయకండి, చాలా ఎక్కువగా ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది దీన్ని కూడా అంతే ఒక 1 మినిట్ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన పుదీనా అనేది దానిలో పచ్చి స్మెల్ అంతా వెళ్ళి దానిలో ఒక మంచి అరోమా అనేది వస్తుంది. అప్పటి వరకు మీరు బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ అంతా ఫ్రై అయిన తర్వాత నేను ఒక 2 గ్లాస్ అయితే నేను బియ్యం అనేది తీసుకున్నాను. 2 గ్లాసులోకి నేను ఇక్కడ 4 గ్లాస్ అన్న వాటర్ అనేది తీసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ అంతా నీళ్ళు అనేది పోసుకోవాలి. అప్పుడు మనము ఇలా పాత్రలో చేసుకునేటప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ అవుతుంది. ఎప్పుడు ఎక్కువగా ముద్దగా కాకుండా, అలాగే ఎక్కువగా పొడి కాకుండా మీడియంగా మెత్తగా వస్తుందండి. ఒకసారి ఇలాగే ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకొని దీన్ని బాగా నేను కలుపుకుంటానండి. కొంచెం చూసి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం గ్రేవీకి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకుంటాం. రైస్కి సరిపడంత మాత్రమే ఇప్పుడు నేను చూసి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇంత బాగా మరగాలి. బాగా మరిగేటప్పుడు మనం అప్పుడే నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్, దానంతా వడకట్టేసి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా హై ఫ్లేమ్లోనే మీరు పెట్టుకొని చేసుకోవాలి. చూడండి అంతా రైస్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసి క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేసారంటే సూపర్గా ఉడికిపోయి ఉంటుంది. కొంచెం నీళ్ళుగా ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో, అంటే మొత్తం లో ఫ్లేమ్లో టర్న్ చేసి మీరు కుక్ చేసేస్తే బాగా పొడిలాడుతూ వచ్చేస్తుందండి. చూడండి 10 మినిట్స్లోకి మొత్తం నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు నేను మొత్తం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసేసి లో ఫ్లేమ్లో దీన్ని బాగా ఒకసారి ఇలా కలుపుకొని దీన్ని మొత్తం క్లోజ్ చేసేసి ఇంకా ఒక 5 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో వదిలేస్తే దీన్ని బాగా పొడిలాడి వస్తుందండి. దీన్ని ఒక 5 మినిట్స్ నేను వదిలేస్తాను లో ఫ్లేమ్లో. చూడండి 5 మినిట్స్ వదిలేస్తాను. వావ్ ఎంత పొడిలాడుతూ వచ్చింది కదా, సూపర్గా ఉంటుంది. అరోమా కూడా అంతే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువగా బాసుమతి రైస్ యూస్ చేయడం అంటే చాలా మెత్తగా అయిపోతుంది. ఇలా 2 ఈక్వల్ పార్ట్గా వేసుకుంటే బగారా రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకే టైంలో పొడిలాడుతూ వస్తుంది. చూడండి నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను.
బగారా రైస్ విత్ చికెన్ కర్రీ ఎవరికైనా ఇష్టమైతే తప్పకుండా ఇలాగే చేసుకుని తినండి. ఆ రోజంతా వావ్ అని అనుకుంటూ ఉంటారు. అంత స్పెషల్గా ఉంటుంది. ప్రతి సండే మీరు ఇలాగే చేసుకుని తినడానికి ఇష్టపడతారు. అంత టేస్టీగా వస్తుంది. అంతే విధంగా సూపర్ యమ్మీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలాగే కుమారి ఆంటీ స్టైల్ విధంగా మీరు కూడా బగారా రైస్ విత్ చికెన్ కర్రీని మీరు మీ ఇంట్లో సండే స్పెషల్గా చేసుకొని తినండి. ఎలా వచ్చిందని నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ని అందించండి. మీరు ఒక సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ ఇచ్చేస్తే మాకెంతో స్ఫూర్తి అలాగే ప్రోత్సాహం ఇస్తుందండి. ఇంకొన్ని వీడియోస్ తీయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. ప్లీజ్ తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ని అందించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దొరుకుతాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.